నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. భోగిని పురస్కరించుకుని ప్రజలు వాడవాడలా భోగి మంటలు వేసి సందడి చేశారు. కృష్ణా జిల్లా పామర్ ఎన్టీఆర్ సర్కిల్లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కూటమి నేతలు ప్రజలతో కలిసి భోగి మంటలు వెలిగించారు. కోలాటాలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. మోపిదేవి మండలం రావివారిపాలెంలో సుమారు 500 మీటర్ల మేర 30 ముగ్గులు వేశారు. ఉయ్యూరు మండలం కాటూరులో ఆవులకు అందాల పోటీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో చిన్నారులు జాతీయ నాయకుల వేషాలతో ఎడ్ల బండ్లపై ఊరేగింపుగా వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి నారాయణ నెల్లూరులోని పలు కాలనీలకు వెళ్లి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అన్నవర ఆలయ ప్రాంగణాన్ని గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. తుని తపోవనంలో సచ్చిదానంద సరస్వతి స్వామి భోగిమంట వెలిగించి సంబరాలు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పెద్దలు చిన్నారులతో కలిసి ఆలయాల వద్ద భోగిమంటలు వెలిగించారు. తిరుపతి జిల్లాలోని విద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో హీరో మోహన్ బాబు కుటుంబం భోగి వేడుకలు ఘనంగా నిర్వహించింది. సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు మహిళలకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు పలు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందించారు. సంక్రాంతి సందర్భంగా ఏపీలోని పలు జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో కోడి పందాలను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తిలకించారు. నందిగామలో 3 చోట్ల, చందర్లపాడులో 1 చోట కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. బాపులపాడు మండలం అంపాపురం బరులను అందంగా అలంకరించి పందాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ నగర శివారులో రామవరపాడు, నున్న, గన్నవరం, కొత్తూరు, తాడేపల్లి, పాముల కాలువ ప్రాంతాల్లో కోడి పందాలు హోరాహోరీగా సాగుతున్నాయి. బరుల వద్దే మద్యం విక్రయాలు చేస్తున్నారు. గోదావరి జిల్లాలోనూ కోడి పందాల్లో కరెన్సీ కట్టలు చేతులు మారుతున్నాయి. పోలవరం నుంచి నర్సాపురం వరకు కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కాళ్ల మండలం, సీసలి, పెదామిరం, ఐ భీమవరం, ఆకివీడు, మహదేవపట్నం, ఏలూరు జిల్లా దుగ్గిరాలలో భారీ బరులు ఏర్పాటు చేయగా జనసందోహం ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల పందెంలో గెలిచిన వారికి ద్విచక్ర వాహనాలు బహుమతిగా అందిస్తున్నారు. కోడి పందాలతో పాటు గుండాటలు జోరుగా నిర్వహిస్తున్నారు. కోనసీమ జిల్లా మురమళ్లలో జరుగుతున్న కోడి పందాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు కృష్ణా జిల్లాలో పలు చోట్ల ఎడ్ల పోటీలు జరుగుతున్నాయి. ఘంటసాలలో పోటీలను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ ప్రారంభించారు. కేరళ తరహాలో ఆత్రేయపురంలో నిర్వహించిన పడవ పోటీల్లో జంగారెడ్డిగూడెం, పల్నాడు జిల్లాల జట్లు విజేతలుగా నిలిచాయి. 2 జట్లకు చెరో 1,00,000 చొప్పున నగదు బహుమతిని అందించారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పడవ పోటీల్లో 11 జిల్లాలకు చెందిన 12 జట్లు పాల్గొన్నాయి. పడవల పోటీలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. గత 3 రోజులుగా బొబ్బర్లంక ప్రధాన కాలువలో ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు డ్రాగన్ బోట్ రేసు సాగింది. ఈ రేసులో మొదటి స్థానంలో జంగారెడ్డిగూడెం నిలవగా నానో సెకండ్ల తేడాతో పల్నాడు జిల్లా 2వ స్థానంలో నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా 3వ స్థానంలో నిలిచింది. కాలువకు ఇరువైపులా గుమిగూడిన ప్రజలు పడవ పోటీలను చూసి కేరింతలు కొట్టారు. వచ్చే ఏడాది నుంచి మరింత గొప్పగా పడవల పోటీలు నిర్వహిస్తామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగానూ భోగి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలు జరుపుకున్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు, లబండా సంప్రదాయ నృత్యం, డప్పు చప్పుళ్లతో సందడి చేశారు. వరంగల్లో తెల్లవారుజామునే మహిళలు, యువతలు అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మల్ని అలంకరించారు. కరీంనగర్, మెహర్ నగర్ కాలనీ వాసులు భోగి మంటలు వేసి ఆడిపాడారు. మహబూబాబాద్ 7 హిల్స్ కాలనీ వాసులు సంక్రాంతి పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ పండుగకు స్వాగతం పలికారు. మంచిర్యాల వాకర్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో బాలుర పాఠశాల మైదానంలో భోగి మంటలు వేశారు. హైటెక్ కాలనీలోని రాధికా అపార్ట్మెంట్ వాసులు తమ ఇళ్లలోని పాత వస్తువులను భోగి మంటల్లో వేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, గాంధీనగర్లో హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహిళలు, యువతలు భోగి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. జంట నగరాల్లోనూ భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో జరిగిన వేడుకల్లో కేటీఆర్, హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బాల్కా సుమన్, పటోళ్ల కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. కూకటపల్లి మలేషియన్ టౌన్షిప్లో నిర్వహించిన వేడుకల్లో స్థానికులను మంత్రముగ్ధుల్ని చేశాయి. కేబీఆర్ పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా భక్తి ప్రవత్తులతో ఘనంగా జరుగుతోంది. పవిత్ర పౌష్ పౌర్ణమి గడియలు సమీపించగానే లక్షలాది మంది తొలి షాహీ స్నాన్లో పాల్గొన్నారు.
ఉదయం 9:30 గంటల వరకు 60 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు కుంభమేళా అధికారులు ప్రకటించారు. పౌష్ పౌర్ణమి రోజు శ్రీహరిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని, జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని భక్తులు విశ్వసిస్తారు. విదేశీ భక్తులు కూడా కుంభమేళాకు వచ్చి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ అంతా పక్కాగా జరుగుతోందని చెప్పారు. కుంభమేళా ప్రారంభానికి ముందే ప్రయాగ్రాజ్ పెద్ద ఎత్తున సాధువులు, యోగులతో నిండిపోయింది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో ఘాట్లు భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజలు తరలి రావడంతో పోలీసులు, పారామిలిటరీ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా పెట్టారు. అశ్వక దళాన్ని మోహరించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళా భారతదేశ పురాతన సాంస్కృతిక సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పౌష్ పౌర్ణమి ముందు రోజైన ఆదివారం మహాకుంభనగర్లో 50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ గాందర్బల్ జిల్లాలోని సోన్మార్గ్లో వ్యూహాత్మకంగా నిర్మించిన జెడ్ మోడ్ సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం టన్నెల్ లోపలికి ఓ వాహనంలో వెళ్లి పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. టన్నెల్ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. సోన్మార్గ్ ప్రాంతంలో శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై 2700 కోట్లతో జెడ్ మోడ్ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టారు. కొండచర్యలు, మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారడంతో 6.5 కిలోమీటర్ల రహదారిని సొరంగ మార్గంలో నిర్మించారు. 2015లో ప్రారంభమైన పనులు గతేడాది పూర్తయ్యాయి. ఈ సొరంగ మార్గం సముద్ర మట్టానికి 8650 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీనగర్, సోన్మార్గ్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసే ఈ టన్నెల్లో ఏడాది మొత్తం ఏ సీజన్లోనైనా రహదారి మార్గంలో లదాఖ్ వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు సొరంగానికి సమాంతరంగా 7.5 మీటర్ల ఎస్కేప్ పాసేజ్ కూడా నిర్మించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. 3 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం 2 కోట్ల రూపాయలతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1 కోటి రూపాయలతో రంగంపేట జెడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి భూమి పూజ చేసిన చంద్రబాబు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల్లో ఐక్యూ మెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందాన్ని అధికారులు సీఎం సమక్షంలో కుదుర్చుకున్నారు. నారావారిపల్లె పరిధిలోని 8 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. మహిళా సంఘాలకు చౌక, నాణ్యమైన నిత్యావసరాల చేరువేత కోసం ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈజీ మార్ట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న మహిళా సంఘాలకు నిత్యావసరాలు చేరవేస్తారు. అనంతరం నారావారిపల్లెకు చెందిన పలువురు మహిళలకు చంద్రబాబు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. నారావారిపల్లె పరిధిలోని ప్రతి ఎకరంలో డ్రిప్ ఇరిగేషన్ అమలయ్యేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. సోలార్ రూఫ్ టాప్ విధానం మెరుగ్గా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అధికారిక సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తనను దుర్భాషలాడారని సంజయ్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్న సంజయ్ కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్ నివేదిక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిన్న జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో సంజయ్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి మీరు ఏ పార్టీ అంటూ నిలదీశారు. సంజయ్కు మైక్ ఇవ్వొద్దని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేయగా తనకు మైక్ ఎందుకు ఇవ్వొద్దని సంజయ్ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం ముదిరింది. ఆ తర్వాత సమీక్ష సమావేశానికి అడ్డు తగులుతున్నారంటూ కౌశిక్ రెడ్డిని పోలీసులు బయటకు పంపారు. ఖమ్మంలో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. 66 కోట్లతో చేపట్టిన మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా రఘునాథపాలెం మండలంలోని 30 చెరువులకు సాగునీరు అందించనున్నారు. ఈ మేరకు నాగార్జునసాగర్ ప్రధాన కాలువ నుంచి 9 కిలోమీటర్ల మేర కాలువ నిర్మించనున్నారు. అంతకుముందు ఖమ్మం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన 5 మంత్రులు ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్న ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ పథకాలు అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుగా భావిస్తున్న లాస్ ఏంజల్స్ ప్రాంతంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. పొడి వాతావరణం అగ్నికి ఆజ్యం పోస్తుండగా కార్చిచ్చు విస్తరిస్తూనే ఉంది. కాలిఫోర్నియాలోని అత్యంత సుందరమైన ప్రాంతంగా పేరొందిన లాస్ ఏంజల్స్ ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. కార్చిచ్చు కారణంగా మరణించిన వారి సంఖ్య 24కు చేరింది. ఈటన్ ఫైర్ జోన్లో 13 మంది, పాలిసాడెస్ ప్రాంతంలో 4 గల్లంతయ్యారు. ఈ కార్చిచ్చులను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఈ వారం బలమైన గాలులు తిరిగి రావచ్చన్న వాతావరణ విభాగం ఎల్లుండి వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాలిఫోర్నియా సహా 9 రాష్ట్రాలు, మెక్సికో నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది 1354 అగ్నిమాపక యంత్రాలు, 84 విమానాల సాయంతో కార్చిచ్చును అదుపులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. కొందరు ఖైదీలను సైతం మంటలు ఆర్పేందుకు రంగంలోకి దించారు. లాస్ ఏంజల్స్ ఉత్తరాన 12,000కు పైగా నిర్మాణాలు దగ్ధమయ్యాయి. ఆక్యువెదర్ ప్రాథమిక అంచనాల ప్రకారం $135 బిలియన్ నుంచి $150 బిలియన్ ఆస్తి నష్టం సంభవించింది. అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యంగా ఇది మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లాస్ ఏంజల్స్ కార్చిచ్చులకు నూతన సంవత్సర వేడుకలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ఏడాది సందర్భంగా కొందరు కాల్చిన బాణాసంచాతో అంటుకున్న మంటలే ప్రస్తుత దావాగ్నికి కారణమని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. తొలుత బాణాసంచా అంటుకుని అక్కడ అగ్ని ప్రమాదం జరగగా గంటల తరబడి యత్నించిన అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చారు. అయితే మిగిలిన చిన్నపాటి నిప్పుకు బలమైన గాలులు తోడు కావడంతో కార్చిచ్చు రాజుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఉపగ్రహ చిత్రాలు, రేడియో కమ్యూనికేషన్లు, స్థానికులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత పాలిసేడ్స్ ఫైర్ అక్కడే మొదలైందని ఆ పత్రిక తెలిపింది. అంతేకాకుండా తొలుత అగ్ని ప్రమాదాన్ని వేగంగా అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది కార్చిచ్చు చెలరేగిన సమయంలో మాత్రం వేగంగా స్పందించలేదని స్థానికులు తెలిపినట్లు కథనంలో వెల్లడించింది.